పోలీస్ పక్క రూమ్ లోనే దొంగలున్నారు. హలో హలో, కనెక్షన్ కట్ అయినట్టుంది, నేనే చూసుకుంటా. నాన్న, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? జరగండి, పక్క రూమ్ లోనే దొంగలున్నారు. నాన్న, నేను పోలీస్ అవుతా. పోలీస్ జాబ్ అంతా రిస్క్. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, ఏసీలో కూర్చొని హ్యాపీగా తింటా ఉండొచ్చు. As a man thinketh, so is he. ఈ ఉరకలు వేసే ప్రపంచంలో సమయం ఎప్పుడూ ఆగదు. కోట్ల మంది పుడతారు, పోరాడతారు, పడిపోతారు, చనిపోతారు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఈ 800 కోట్ల మందిలో ఒక్కరే బ్రూస్లీ, ఒక్కరే మైక్ టైసన్, ఒక్కరే మైకేల్ జాక్సన్. ఎందుకంటే వాళ్ళు మాత్రమే సాధించారు. వాళ్ళ డ్రీమ్స్ని చేసి డ్రీమ్ చేజర్ అయ్యారు. మేడం, మీ వాళ్ళు ఎవరైనా వస్తారా? ఆటో ఇక్కడే ఆపాలా కాసేపు? మా వారు హాస్పిటల్ లోపలే ఉన్నారు. మరి పిలవండి మేడం, వచ్చి తీసుకెళ్తారు. వచ్చేవారైతే నాతోనే ఉంటారుగా, ఆయన రారు, నేనే వెళ్ళాలి. నన్ను రమ్మంటారా? ఆహా, వద్దులే బాబు, నాకు ఇది అలవాటు. అమ్మా, అబ్బా, అమ్మా. గర్భవతిని ఇంత కష్టపెడుతున్నాడు, అసలు ఎవడరా వాడు? ఏమే ఆపరేషన్ తర్వాత అబ్బాయి అయితే సరే, అమ్మాయి గాన పుట్టిందా అట్లా నరికిచ్చేస్తాను, అర్థమైందా? మేడంకి అబ్బాయి పుట్టాడు సార్. ఈ 100 రూపాయలు ఇచ్చి ఆటోకి వచ్చేయమని చెప్పు. ఎవరమ్మా ఆయన? 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను ఇక్కడ. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలే. ఆమె ఎలా చేస్తుందో ఆ బిడ్డ ఎలా చేస్తాడో, అసలు ఆ బిడ్డ ఏమైపోతాడో తెలియని పెట్టుకుని. నా చిన్నప్పటి నుంచి నేచర్ ట్రావెలర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇన్నాళ్ళకి ఆ కలలు నిజమయ్యాయి. ఇంకా మరెన్నో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని. ఈ క్షణం నా డ్రీమ్ని చేసి డ్రీమ్ చేసిన ఫీలింగ్ ఉంది. అసలు దీనికోసం ఎంత కష్టపడ్డానో మీరే చూడండి. ఒరే స్వామి, త్వరగా రారా కిందికి. కీస్ తీసుకోరా. మీ నాన్న ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వకపోతే కాళ్ళు ఎరగొడతానన్నాడు. బుద్ధిగా జాబ్ తెచ్చుకో. సరే, బాయ్. ఈసారి వీడికి జాబ్ రాకపోతే వీళ్ళ నాన్న చేతులు అయిపోతాడు వీడు.
ఏచ్చా మళ్ళీనా బా ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది. శృతి అమ్మా శృతి లెగవే. 5 minutes అమ్మా. దున్నపోతులు కూడా లేచాయే. వాటిని లేచి ఎంజాయ్ చేయమను, నేను పడుకుంటా. మా ప్లీజ్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఇలా ఇబ్బంది పెట్టచ్చా? నువ్వు అడిగి మరీ తెచ్చుకున్నావు. మా ప్లీజ్ మా, వాటర్ మాత్రం వద్దు మా. నా చేతులు అసలు స్మూత్గా ఉంటాయి, ఐస్లా కరిగిపోతాయమ్మా. అయితే కరిగిపోకముందే లేయి. పొద్దున్నే ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఆహా, బ్లాక్మెయిలా? ఫోన్ చేసి ఎడ్యుకేషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ సార్ వాళ్ళకు కూడా చెప్తాను. మా అసలు నువ్వు మా అమ్మవేనా? ఈ పాడు లోకంలో ఒక్క క్షణం కూడా నేను మెలకువతో ఉండను, పడుకుంటా. ఇదే నా శాసనం. ఇట్లాంటి డ్రామాలు మాత్రం బాగానే చేస్తావు. అసలు ఇదంతా కాదు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వే కదవే లేపమన్నావు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఏసీ ఆఫ్ చేసేసి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఉండవే నీ పని చెప్తా. నా టైం కూడా ఏంటి నువ్వు వస్తుంది. చూసేది? ఎప్పుడు నా నిద్ర చెడగొట్టడానికే ఉంటావు. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. అన్నా అన్నా ఆపండి అన్నా. లేవే పంది, 9:50 అయింది. ఆ? జరుగు, ముందే లేపన్నా కదా. ఎన్ని చెప్పినా వేస్ట్ నీకు, వేస్ట్. నువ్వు మొత్తం వేస్ట్. కొడితే 32 పనులు రాలిపోతాయి. పోయి పోయి నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉందని ఎవరు చెప్పారే? మ్మ్. అసలు ఇంటర్వ్యూకి వెళ్దాం అవసరమా? ఒకవేళ వెళ్ళకపోతే అమ్మో, అమ్మని మనం తట్టుకోలేం. ఎలాగన్నా వెళ్దాం, బైక్ ఇక్కడే పార్క్ చేద్దాం. రెడీ అయిపోయానే. అప్పుడే ఎలాగే? అసలు స్నానం చేసావా? అసలు చేయాల్సిన అవసరం ఏముంది? నిన్నే కట్ చేశాను, రేపు చేస్తాలే. నిన్ను మార్చలేం. ఆగవే, టిఫిన్ తీసుకొస్తా. టిఫినా? ఉన్నది 10 minutes, వెళ్ళడానికే సరిపోతుంది. నేను జంప్. నాన్న, కాలేజీకి వెళ్తున్నా. సరే తల్లి, జాగ్రత్త. బాయ్. బాయ్. ఈ రోజన్నా నాన్నకు చెప్దామా? కాలేజీకి టైం అయిపోతుంది, తర్వాత చెప్దాం. ఎక్కడది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. సాయంత్రం రాని దాని పని చెప్తాను. రాను రాను దారుణంగా తయారవుతుంది. లిఫ్ట్ ఇయ్యండి రా బాబు అంటే ఆస్తి అడిగినట్టు ఫేసులు పెడతా ఉన్నారండి. బ్రో లిఫ్ట్ ప్లీజ్. బ్రో బ్రో లిఫ్ట్ ప్లీజ్. అయిపోయింది. ఇంకా పుణ్యాత్మలు బతుకున్నారా నాయన. థ్యాంక్స్ అండి బైక్ ఆపినందుకు. నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. నాకు ఇంటర్వ్యూ ఉంది మా కాలేజ్లో. బై ఛాన్స్ మీరు అలా వెళ్తే ఆ వేలను నింపేస్తారంటే అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాం. ఎక్కండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. ఇట్స్ ఓకే. మీరు జాబ్ చేస్తున్నారా? నేను మీ కాలేజీ తిలక్. నేను ఇంకా నా పేరు మీకు చెప్పలేదే, అయినా మీకు నా పేరు ఎలా తెలుసు? నేను మీ క్లాసే కాబట్టి. నన్ను చూడలేదా? లేదు. నువ్వు కాలేజ్కే రావు, మరి ఇంటర్వ్యూకి ఎలా సెలెక్ట్ అయ్యావు? నేను ముందే ఒక కోచింగ్లో జాయిన్ అయ్యాను, తర్వాత కాలేజ్ నోటిఫికేషన్ చూసి ఎగ్జామ్ రాశాను, అంతే. ఓ అందుకేనా?
కాలేజ్ మొత్తానికి నువ్వు ఒక్కడివే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యావు. ఆ? నేను ఒకటేనా? మీరు కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టే వస్తున్నారు. అంత సీన్ లేదు. నేను సెలెక్ట్ కాలేదు, జస్ట్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. ఓకే అండి, థ్యాంక్స్. మరి రిటర్న్ ఎలా వెళ్తావు? నేను చూసుకుంటాలేండి. ఓకే. వామ్మో, టైం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్ సార్? Yeah, come in. ఏ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Good morning. Morning, please sit. థ్యాంక్ యూ సార్. వీడా పాప లక్కుతో పాస్ వచ్చి ఉంటాడు. Introduce yourself. I am Tilak, student of Siddhartha Engineering College. Throughout my academic journey, I have the opportunity to work on diverse projects of enhancing my skills in Java and Python. This 2018-19 batch has not got degree yet. So you don't have a degree yet? No sir, one exam got postponed. That's okay. What is the method overloading in Java? Method overloading is defined as multiple methods with the same name but different parameters. For example, type or num. How would you handle a distributed system where network partitioning, balancing, consistency and availability? The question is too difficult to ask a fresher, Mr. Rajesh. Sorry sir. Sorry sir, may I know the answer? We can solve it by using CAP theorem. Okay. తిలక్, మీకు 10 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా ఖర్చు పెడతారు? ఏం చేస్తారు వాటితో? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఈ ప్రపంచం మొత్తంలో సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యిందే ఎడ్యుకేషన్తో. ఇది సర్వైవ్ అవ్వడం కోసం మాత్రమే కాదు, సొసైటీని ఒక స్ట్రక్చర్లో పెట్టడం కోసం కూడా. అందుకని ఆ 10 crore రూపీస్ నేను ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే ఫౌండేషన్ మీద మాత్రమే ఒక మీనింగ్ఫుల్ మరియు ప్రోగ్రెసివ్ వరల్డ్ని బిల్డ్ చేయొచ్చు అనేది నా నమ్మకం. గుడ్ ఆన్సర్. Actually, we wanted to take you as a fresher, but you deserve team lead. Thank you so much sir for giving this opportunity, but I don't need this job. What? మరి ఇంటర్వ్యూకి దేనికి వచ్చావు? Because I made a promise to my father sir. నాకు ఆ క్షణం ఎంతో సంతోషం ఇచ్చింది. మెల్లగా నాకు అది ఇష్టంగా మారింది. అప్పటి నుండి ప్రకృతితో స్నేహం చేయడం మొదలుపెట్టాను. మెల్లగా అలవాటు కాస్త ప్రేమగా మారింది. ఆ రోజుటి వరకు చాలా సంతోషంగా ఉన్నా, కానీ ఆ తర్వాత రోజు డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో మన స్కూల్ నుంచి తిలక్ సెలెక్ట్ అయ్యాడు. కమ్. వెరీ గుడ్ యంగ్ బాయ్. 10th క్లాస్ వాళ్ళు కూడా చేయనిది ఈ అబ్బాయి 6th క్లాస్కే చేసేసాడు. యువర్ పేరెంట్స్ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. మేడం, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? సరే అడుగు తిలక్. అసలు అడుగుదామా వద్దా?
మనకు ఒక పనిలో ఆనందం రాకపోతే ఏం చేయాలి మేడం? ఆ పనిని వదిలేయాలి. ఓకే మేడం, అయితే నేను ఇంక స్కూల్ని వదిలేస్తా. ఆ? స్కూల్ మానేస్తావా? రేపు మీ పేరెంట్స్ని తీసుకురా. నాన్న, 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 ఏంది? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పురా. నాన్న, నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు. అక్కడ అందరికీ కొత్తగా ఏమీ నేర్పట్లేదు. నాకు నేచర్ అంటే ఇష్టం. నేను ఇంకా స్కూల్కి వెళ్ళను. చెప్పినట్టు వినకపోతే చంపడానికి కూడా వెనకాడు. అమ్మా, ఓరా లోపలికి తోలు తీస్తా. ఏరా, రేపు టాన్స్ స్కూల్కి పోతావా లేకపోతే ముందులాగా తన్నులు తింటావా? వెళ్తానని చెప్పినానా? నాకు స్కూల్కి వెళ్ళడమే ఇష్టం లేదు. కానీ నాన్న చెప్పింది నా మంచి కోసమే కదా. వెళ్తా. వెళ్ళడం మాత్రమే కాదు, నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను నిన్ను. ఇప్పటి నుంచి టాప్ మార్క్స్ రాకపోతే తాట తీస్తా. అలాగే నాన్న, టాప్ మార్క్స్ తెచ్చుకుంటాను. ఇప్పటి నుంచి ఎప్పుడు టాప్ మార్క్స్ తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు నీకన్నా కూడా నీ సర్టిఫికెట్సే ఇంపార్టెంట్. మరి ఇంటర్వ్యూకి రాకుండా ఉండాల్సిందిగా. రాకపోతే ఐ విల్ బ్రేక్ మై ప్రామిస్ సార్. అది ఇంటర్వ్యూ అయినా ఎగ్జామ్ అయినా టాప్ మార్క్స్ తెచ్చుకుంటా అని ప్రామిస్ చేశాను. యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ తిలక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను వైల్డ్ ఫోటోగ్రాఫర్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కుదరలేదు. వాళ్ళంతేలేండి సార్, ఈరోజు పోతే మళ్ళీ వస్తారు. మనం ఎంతమంది చూడలా. నో నో నో, హీ ఈస్ డిఫరెంట్. వీడంటే ఇంకా రాలేదు, వచ్చాడు. అసలు ఈ విషయాలన్నీ అమ్మకి ఎలా చెప్పాలో ఏంటో. చూశాడు. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇంటర్వ్యూ ఏమైంది? రిజెక్ట్ చేశారు. మనకే రాలేదు బొంగులో వీడంతా. ఐఎమ్ సో సారీ. విల్ యూ కమ్? కెన్ ఐ డ్రాప్ యూ? ఓకే. ఫీల్ అవ్వకు, ఇది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ. అంతేలే. వీడి ఇంటర్వ్యూ ఎట్టపోతే మనకేంది, వచ్చిన పని చూసుకుందాం మనం. అసలే క్వశ్చన్స్ అడిగారు నిన్ను? జావాలో మెథడ్ లోడింగ్, హ్యాష్ టేబుల్ లాంటి క్వశ్చన్సే. వాటికి ఆన్సర్స్ ఇవ్వలేదా? లేదు. ఆన్సర్స్ ఈజీనే, చెప్పమంటావా? వద్దులే, అసలు నాకు దాని మీద ఇంట్రెస్టే లేదు. వీడు ఖచ్చితంగా ఫ్లూక్లో పాస్ అయి ఉంటాడులే. అవును, మనం వచ్చినప్పుడు ఈ దారిలో రాలేదే. ఇది షార్ట్ కట్. వాడు మాత్రం మిస్ అవ్వకూడదు. పదండి.